నాకు పెళ్ళి వద్దంటున్నారు ఇవాళ యూత్ అనుకోవచ్చు, 20s దాటిన వాళ్ళు అనుకోవచ్చు, 25 కావచ్చు, పెళ్ళా వద్దు. వీలైనంత దాన్ని పోస్ట్పోన్ చేసి ఇంక ఇంట్లో వాళ్ళు ఎమోషనల్గా కూడా బ్లాక్ మెయిల్ చేస్తే 29-30కి పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటికి కూడా లాస్ట్ అయ్యే మ్యారేజెస్ తక్కువే, లేదా లేట్ ప్రెగ్నెన్సీస్. డాక్టర్సే చెప్తున్నారు 30 తర్వాత ప్రెగ్నెన్సీ ఈజ్ లేట్ ప్రెగ్నెన్సీ అని. సో ఇలా అవకతవకలుగా ఉంది. అంటే ఒక జర్నీ చేసిన తర్వాత కానీ అర్థం అవడం లేదు. 40th మైల్ స్టోన్కి వచ్చిన తర్వాత అరే వై డిడ్ ఐ డిలే గెటింగ్ మ్యారీడ్, వై డిడ్ ఐ డిలే హ్యావింగ్ చిల్డ్రన్, అరే వాట్ ఐ వాజ్ డూయింగ్ అని. ఇంత కన్ఫ్యూజన్లో పడిపోవడానికి, సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ మీద నమ్మకం పోవడానికి రూట్ కాజ్ ఏంటి, ఎలా ఆల్టర్ చేసుకోవచ్చు? తప్పకుండా సునైనా గారు, మీరు అడిగింది చాలా బర్నింగ్ టాపిక్. ఇప్పుడు ఫేస్ చేస్తున్న మోడర్న్ అంటే ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో అన్నిటికంటే ద బిగ్గెస్ట్ బర్నింగ్ టాపిక్ అదే అండి. పెళ్ళి వద్దనే వాళ్ళు ఒకప్పుడు కూడా ఉండేవాళ్ళు, 100 సంవత్సరాల కింద ఉండేవాళ్ళు, అంతకుముందు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పెళ్ళి వద్దనే వాళ్ళ సంఖ్య, ఇప్పుడు రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి, నేను చెప్పేది కాదు, ఆల్మోస్ట్ 38% ఆఫ్ యూత్ వాళ్ళు పెళ్ళిళ్ళ మీద విముఖత, ఇంట్రెస్ట్ చూపించట్లేదు, లేదా కనీసం ఒక 5 సంవత్సరాలు పోస్ట్పోన్ చేస్తున్నారు. రకరకాల రీజన్స్తో కారణాలు చెప్పి ఇప్పుడు మాకు పెళ్ళి వద్దు. దాని కారణాలు విశ్లేషిస్తాం, మనం వెళ్దాం. కారణాలు కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి, వాళ్ళని కూడా తప్పు పట్టలేము. యాక్చువల్గా పెళ్ళి వద్దనడానికి వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నాకు సరైన వ్యక్తి దొరికినప్పుడు, లైఫ్ పార్ట్నర్ దొరికినప్పుడు, జీవిత భాగస్వామి నాకు నచ్చిన భర్త భార్య దొరికినప్పుడు, నాకు అనుకూలించిన సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, పరిస్థితులు అన్నీ సెట్ అయినాక, అన్నీ సర్దుకున్నాక, సార్ట్అవుట్ అయినాకనే చేసుకోవాలని ఒక దీక్షతో కూర్చుంటున్నారు. దానికి ఒక పరిమితి లేదండి, ఒక సమయ పరిమితి. దెర్ ఈజ్ నో టైం లిమిట్. ఇప్పుడు కెరీర్లో ఒక స్థాయికి వచ్చాక నేను పెళ్లి చేసుకోవాలా, నాకు ఒక మెచ్యూరిటీ ఇక్కడికి వచ్చాక చేసుకోవాలి, పరిస్థితులు అన్నీ బాగయ్యాక, ఒక ఇల్లు కట్టాక, ఒక మెటీరియల్ గోల్స్ ఉంటాయి, మెటీరియల్ గోల్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఇంకా ఇవి పక్కన పెడతారు. కాసేపటికి బలమైన కారణాలు ఉన్నాయండి. ఒకప్పుడు పెళ్ళి అంటే లైక్ 3 ముళ్ళ బంధం, 7 అడుగుల అది అనుభూతి. అదేంటంటే ఒక స్పిరిచువల్గా, ఒక వైదికంగా, ఒక సేక్రెడ్ అదే ఇన్స్టిట్యూషన్ మ్యారేజ్ అనేది ఒక క్రియ. ఇప్పుడు ఆ 7 అడుగుల బదులు 7 పెద్ద పెద్ద కారణాలు మోస్తున్నారు వాళ్ళు. మొట్టమొదటిది ఏంటంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, పెళ్ళి అవుతే నా ఐడెంటిటీ కోల్పోతా నేను, అంటే నా కెరీర్కి బ్రేక్ పడుతుంది, నేను అనుకున్న లక్ష్యాలను సాధించలేనేమో, పెళ్ళి నన్ను వెనక్కి లాగేస్తుంది, కెరీర్లో ఎదగలేను, నాకు నచ్చినట్టు ఉండలేను, నాకు గుర్తింపు ఉండదు. పర్టికులర్గా ఈ మధ్యకాలంలో మెన్ అండ్ ఉమెన్ తేడా లేదు, అమ్మాయిలు అబ్బాయిలు మంచిగా రాణిస్తున్నారు, చాలా పాజిటివ్ సంకేతం అది. కానీ మన సొసైటీ ఎలా కండిషనింగ్ చేసిందంటే అమ్మాయిలని అబ్బాయిలని. ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే పెళ్ళి చేసుకుంటే నా ఉనికి తగ్గుతుంది, పెళ్ళి తర్వాత నేను ఉద్యోగంలో ఎదగలేను, నా కెరీర్కి కొంచెం ఒక స్పీడ్ బ్రేకర్ అవ్వచ్చు, లేకుంటే కంప్లీట్ బ్లాకేజ్ అవ్వచ్చు, నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతాను, నాకు ఫ్రీడమ్ ఉండదు, నా ఐడెంటిటీ తగ్గుతుంది, నేను చులకన అయిపోతాను, నేను అనుకున్న గోల్స్ని అంబిషన్స్ చేరుకోలేనని ఒక భయం, ఫియర్ అనేది ఉంటుంది, స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఇది అమ్మాయికి ఉంటే అబ్బాయిలకు కూడా ఇప్పుడు ఏంటంటే వర్కింగ్ అమ్మాయి కావాలి, బాగా ఎస్టాబ్లిష్ అయిన అమ్మాయి కావాలని ఒక కోరిక ఒకవైపు. రెండో వైపు ఏంటంటే ఎమోషనల్గా అతనికి ఏదో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అమ్మాయి నా భార్య నేను డామినేట్ చేసేలా, నాకంటే ఎక్కువ సంపాదిస్తే, నాకంటే ఎక్కువ రికగ్నిషన్ ఉంటే నేను లోకం అయిపోతాను, నన్ను చులకన చూస్తారు. వీళ్ళకి కూడా ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది వెనకాల రన్ అవుతుంది, అబ్బాయిలకి అమ్మాయిలకి. సో ఓవరాల్గా ఐడెంటిటీ క్రైసిస్ అనేది వన్ ఆఫ్ ద టాప్ రీజన్ అండి. రెండోది వచ్చేసి వాళ్ళ వాల్యూస్ అండ్ బిలీఫ్స్ అనేది రీకండిషనింగ్ అయిపోయాయి. ఒకప్పుడు ఏంటంటే పెళ్ళంటే ఒక అనుభూతి, మధురమైన అనుభూతి, మంచి పాజిటివ్ వేవ్స్ ఉండే, సోషల్ మీడియా లేనప్పుడు. ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం, ఈవెన్ న్యూస్ పేపర్లో అవన్నీ ప్రభావితం లేనప్పుడు. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ కొన్ని దశాబ్దాలు, లాస్ట్ 20-30 ఇయర్స్లో చూసి, లాస్ట్ 20 ఇయర్స్లో చూడండి మీరు, టెక్నాలజీ పెరిగింది. ఓకే, ఇక్కడ ఇంట్లో చూసిందే కాదు బయట కూడా చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రేమకు డెఫినేషన్ వాళ్ళకి ఏంటంటే, ప్రేమ అంటే అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి కొట్లాడుకుంటారు, గొడవలు పడుతుంటారు, ఇదే ప్రేమ అంటే. ప్రేమ అంటే ఒకరినొకరు గొడవ పడడమే ఒక యుద్ధమే, అది ఒక మైండ్లో బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడు హ్యాపీగా ఉండలేరు, గొడవలు అయితేనే ఉంటాయి. ఇంట్లో చూసింది, బాల్యంలో వాళ్ళు చూసింది ఒక నాటుకుంటే, బిలీఫ్స్ అక్కడి నుంచి నాటుకుంటే, న్యూస్ పేపర్లో చూసినా అవే ఉంటాయి, ఎక్కడ చూసినా బయట. ఫ్రెండ్స్ కూడా జాలీగా సరదాగా పెళ్లి మీద సెటైర్లు ఇవ్వడం, పెళ్ళంటే ఇలా అని చులకన చూడడం. అసలు పెళ్ళంటే ఇప్పుడు చూడు, మన్మధుడు సినిమాలో ఒక సాంగ్ బాగా పాపులర్ అయ్యింది, అందరు అంటారు. అదే సినిమాలో అదే హీరో తర్వాత ప్రేమను అంటే జయించుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ ప్రేమకు బానిస అయిపోయి పరితపిస్తాడు. ఇక్కడ ఇప్పుడు చూడండి, సోషల్ మీడియాలో కూడా చాలా మంది చాలా మాట్లాడుతుంటారు. ఇప్పుడు నా మీద కూడా ఎవరైనా కమెంట్స్ చేయొచ్చు, చెప్పేది చేసేది రెండు ఒకటే ఉండవు. ఓకే, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వాకింగ్ దట్
టాక్ అండి. నేను చేసిందే చెప్తాను. క్రెడిబిలిటీ, ఐ బిలీవ్ ఇన్ క్రెడిబిలిటీ. ఇప్పుడు అందరూ ఏంటంటే వృత్తిపరంగా ఏదైనా చెప్పేస్తున్నారండి బయటికి. ఇప్పుడు ఏంటంటే ఒక వన్ సైడెడ్ ఫెమినిస్ట్ ఆర్ లైక్ యూనో మ్యాస్కులైన్ అంటే ఒక మెన్ వర్గానికో లేక ఉమెన్ వర్గానికో ఒక వైపు ఉండేసి పెళ్లి మీద కొంచెం నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, పెళ్లి మీద బాగా వ్యతిరేకత తెలియకుండానే వ్యతిరేకత క్రియేట్ చేయడము, పెళ్ళి అంటే ఇష్టం లేని ఒక బ్లాగ్ రన్ చేస్తూ ఒక నరేటివ్ రన్ చేస్తూ వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా కాపురాలు చేస్తున్నారు వాళ్ళు. కానీ రియాలిటీకి వచ్చేస్తే చాలా మంది భవిష్యత్ అంటే లైఫ్లో జీవితాల మీద ప్రభావితం అనేది చూపిస్తుంది. ఇది ఇక్కడ ఒక పాజ్ సార్. అంటే మీరు ఈ క్వశ్చన్ ఎగ్జాంపుల్, ఒక 25 ఏళ్ల అమ్మాయి ఉంది, పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకోవాలా వద్దా, ఎలాంటి అబ్బాయిని చేసుకోవాలి, సరే ఒక 23 ఏళ్ల అమ్మాయిని, వాళ్ళ ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అయిపోతాయి. పెళ్ళంటేనే వేస్టే, మా హస్బెండ్ ఇలా, మా అత్తగారు ఇలా అని ఫోన్లో వారానికి 2 సార్లు చెప్తూ ఉంటారు, లేదా గ్రూప్ కాల్స్లో చెప్తుంటారు. వారానికి ఒక అరగంట అయ్యే గొడవని మాత్రమే హైలైట్ చేసి చెప్తున్నారు, ఆ ఎమోషనల్ వెంటింగ్ అవుట్. మిగతా 6 రోజులు బాగుంటారు, అది చెప్పరు. దీనివల్ల ఈ అమ్మాయి ఎవరైతే వింటోందో, అమ్మో పెళ్ళంటేనే ఇది, భర్త అంటేనే ఇది, ఇట్లాంటి ప్రభావం చూపించే ఆస్కారం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే మన మానవుని మన హ్యూమన్ బిహేవియరే అది. మనకు 99% పాజిటివ్ ఉండి మన కళ్ళెదుట 1% నెగిటివ్ ఉంటే మన మొత్తం ఫోకస్ అంతా, దృష్టికోణం అంతా 1% నెగిటివ్ మీదనే పడుతుంది. మంచి ఎంత ఉన్నా మనం దాన్ని ఆస్వాదించము, గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావం చూపించాం. మనం నెగిటివ్ని మనం పోర్ట్రే చేసి మ్యాగ్నిఫై చేసి పెద్దగా చూస్తుంటాం. మీరు అన్నట్టు వారానికి అరగంట గొడవ పడి మిగతా 6 రోజులు సంతోషంగా ఉన్నది వాళ్ళకి సంతోషంగా ఉన్నది కనపడదు, చెప్పరు. దిష్టి తగులుతుంది, బిలీవ్స్ సార్, దిష్టి తగులుతుంది. అమ్మో, కొంతమందిని చూసాను సార్, వాళ్ళు బాగున్నా కూడా ఎప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఏడుస్తూనే ఉంటారు. అంటే మేము బాలేము అని చెప్తుంటారు. దీనివల్ల వాళ్ళే మేనిఫెస్ట్ చేస్తున్నారు నాకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం రిలేషన్షిప్స్ అంటేనే అబ్బా ఇది రియలీ బ్యాడ్ అని అనుకుంటారు. పరోక్షంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగతా వాళ్ళ పైన పరోక్షంగా వాళ్ళు ఏంటంటే రీవాలిడేషన్ అంటే రీఇంపోజ్ చేస్తున్నారు వాళ్ళ నమ్మకాలు. పెళ్ళంటే మంచిది కాదు, నెగిటివ్స్ అని ఒక నమ్మకం ఉంది కదా, ఫ్రెండ్స్ ద్వారా ఇలా విన్నప్పుడు, న్యూస్ పేపర్లో మళ్ళీ చూసినప్పుడు అది రీఇంపోజింగ్ అవుతుంది, మళ్ళీ రీవాలిడేట్ అయ్యి అది బలంగా ఒక కాంక్రీటింగ్గా అయిపోతుంది. అది ఇంకా వాళ్ళ మ్యారేజ్ డెసిషన్ ఇంకా డిలే అవుతుంది. సో ఇదొక రీజన్. రెండోది ఏంటంటే సోషల్ కండిషనింగ్. ఎప్పుడు మనం హ్యాపీగా సంతోషంగా ఉన్నామంటే పక్క వాళ్ళు ఓర్వర్ అనే ఒక రీజన్తో కూడా బయటికి చెప్పుకోరు. ఇది కూడా వాళ్ళ ప్రభావితం కాదు, ఇంచుమించు అందరం అలా కండిషనింగ్ అయ్యామండి. ఇప్పుడు తప్పనేది ఆ వ్యక్తిలో లేదు, మన సొసైటల్ కండిషనింగ్లో ఉంది. అది మనం స్వయంగా ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్తో మనం బయటికి రావాలి. ఇప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా నష్టపోతారు. నాకు ఇది బాగాలేదు, అది బాగాలేదు బయట చెప్తూ ఉంటే యద్భావం తద్భవతి అంటారు కదా, వాట్ వీ బిలీవ్ వీ కన్సీవ్ వీ మేనిఫెస్ట్ ఇట్. తెలియకుండా కొంతవరకు నష్టాన్ని మనం కోల్పోతుంటాం మన లైఫ్లో. ప్రతిదీ మనకు ఉన్నా లేనట్టు చెప్పడం మొదలు పెడితే ఉన్నాయి కూడా లేకుండా అయిపోతుంటాయి. జనాలు మీరు చూడండి, పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏదన్నా ఒక నెగిటివ్, ఒక చిన్నది అశుభం ఏదైనా ఒక పదం మనం మాట్లాడితే వాక్యం వస్తే అలా అనకూడదు, తప్పు, మాట వరుస కూడా అనకూడదు, ఎందుకంటే తదాసు దేవతలు తిరుగుతూ ఉంటారు. సో దెర్ ఈజ్ అ రీజన్, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మోడర్న్ సైన్స్లో కూడా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో కూడా ప్రతి స్పిరిచువల్ మన వేదాస్లో కూడా ఉంది, యద్భావం తద్భవతి మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఖచ్చితంగా పనిచేస్తుంది. నలుగురిలో నాకు లేదు అని తిరిగితే ఒక స్టేజ్ వచ్చేస్తుంది, ఒక రోజు వచ్చేసాక అది మేనిఫెస్టేషన్ అని అవుతుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ముఖేష్ అంబానీని తీసుకుందాం. తనకు దృష్టి కదండి, దృష్టి ఉండదు అతనికి. అతను రోడ్ మీద పడిపోవాలి, ఎంతమంది అతని మీద అంటే ఎంతమందికి వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళ కళ్ళు దృష్టి ఎంతమంది ఉంటుంది, వేల కాదు బిలియన్స్ ఆఫ్ పీపుల్. ఆయన పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకు అబ్బాయిది. ప్రపంచంలో ఏ దేశంలో ఏ సంపన్నుడు చేయని విధంగా చేశాడు పెళ్లి. వాళ్ళ చిన్న కుమారుడు అది కొడుకు పెళ్లి చేసినప్పుడు అంగరంగ వైభవంగా 6 నెలలు జరిగింది ఆ పెళ్లి. 6 నెలలు సోషల్ మీడియాలోనే కాదు, న్యూస్ పేపర్లోనే కాదు, పొలిటీషియన్స్ కూడా, ప్రధానులు, సెలబ్రిటీస్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సెలబ్రిటీస్ అందరు అటెండ్ అయ్యారు. తరతరాలుగా చెప్పుకునేటట్టు చేసిన పెళ్ళికి తనకేం ఆస్తులు అంతరించలేవండి. ఇంకా ఆ పెళ్లితోటి తన మైలేజ్ పెరిగి, పిఆర్ పెరిగేసి, బిజినెస్ అన్నీ కూడా రెట్టింపైనాయి. తను ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే, అంటే ఒక 100 కోట్లు ఖర్చు పెడితే తనకు 500 కోట్లు రిటర్న్ వచ్చేదండి. 5xగా తను గ్రో అయ్యాడు ఈ మ్యారేజ్ ఇన్వెస్ట్మెంట్ తోటి. ఇక్కడ ఏంటంటే యద్భావం తద్భవతి, వాట్ వీ బిలీవ్ వీ కన్సీవ్. తను అలా అనుకోవట్లేదు. ఇప్పుడు దృష్టి అనేది మన దృష్టికోణంలోనే ఉంటుందండి. ఇట్స్ అ ప్లాసిబో ఎఫెక్ట్. సైన్స్లో ఒకటి ప్లాసిబో ఎఫెక్ట్ అని ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెడిసినల్గా టెస్ట్ చేశారు ఇక్కడ ఏంటంటే ఒక డాక్టర్స్ మెడికల్ అసోసియేషన్ ఇది ప్లాసిబో ఎఫెక్ట్ ఏంటంటే, ఒక రోగులు డాక్టర్ దగ్గరికి వస్తే, వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు
ఇక్కడ నమ్మకం పైన పరీక్ష ఇది ప్లాసిబో ఎఫెక్ట్ అని. ఏది నమ్మితే అది రియాలిటీ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే పేషెంట్స్కి సగం మంది పేషెంట్స్కి 50% వాళ్ళకి రియల్ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ అన్ని ఇచ్చారు. ఇంకా మిగతా 50% జనాలకి సెలెక్టివ్గా ర్యాండమ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళ ప్రిస్క్రిప్షన్లో ఏదైతే మెడికేషన్ రాస్తారో రియల్ మెడికేషన్ కాదు, షుగర్ కోటెడ్ పిల్స్, లోపల పెపర్మెంట్ ఏదో కొంచెం క్యాండీ స్టఫ్ ఉంటుంది, మీద మాత్రం ట్యాబ్లెట్స్లా ఉంటాయి. అది రాసిచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, చూయించుకున్నాము, మాత్రలు వేసుకున్నాము ఒక నమ్మకం, ఒక దృఢ సంకల్ప నమ్మకంతో దాన్ని ప్లాసిబో అంటారు. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఒక డీప్ రూటెడ్ నమ్మకం, ఫెయిత్. సో ఇక్కడ వీళ్ళకు హీలింగ్, క్యూరింగ్ అంతే ఉంది, వాళ్ళకి అలాగే ఉంది. అంటే మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి మెడిసిన్ లేని షుగర్ కోటెడ్ పిల్స్ ఇచ్చి జస్ట్ ఒక ప్లాసిబో ఎఫెక్ట్ టెస్టింగ్లో కూడా వీళ్ళు కూడా అదే లెవెల్లో వాళ్ళకంటే హీలింగ్ అయిపోయింది వాళ్ళకి. దే ఆర్ ఆల్సో హ్యాపీ. నాట్ మచ్ డిఫరెన్స్. సైంటిఫిక్గా ఇది చూడండి, ఈ పరిశోధనలో ఒకరు చేయలేరు, ఇద్దరు చేయలేరు. అన్ని యూనివర్సిటీలో ప్రతి కంట్రీలో క్వశ్చన్ చేసి ఛాలెంజ్ చేసి రిపీటెడ్గా చేస్తే అదే రిజల్ట్. ప్లాసిబో ఎఫెక్ట్ ఈస్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. అంతేకాదు నోసిబో ఎఫెక్ట్ కూడా పనిచేస్తుంది. నోసిబో దాని ఆపోజిట్ అండి, దాని ఆపోజిట్. ఇది పనిచేయదు అంటే ఇది చాలా పనిచేస్తుంది. 100% పాజిటివ్స్ ఉంటాయి, దీంట్లో ఒక 2% నెగిటివ్ ఉందని చెప్పారనుకో, అది నోసిబో ఎఫెక్ట్. జనాల దృష్టి అంతా 2% మీద సైడ్ ఎఫెక్ట్ హెడేక్ వస్తుందని చెప్పారనుకో, అది నమ్మిన వాళ్ళకి ఆ 98% పాజిటివ్స్ పని చేయవండి, ఆ 2% నెగిటివే పనిచేస్తుంది. హెడేక్ అనేది మేనిఫెస్టేషన్ పెద్దగా అయిపోతుంది. సో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా, పాజిటివ్ని ప్లాసిబో అంటారు, నెగిటివ్ని నోసిబో ఎఫెక్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్స్. అంతేకాదు పురాణ కాలంలో మనకు దృష్టి కలిగితే ఒక మంత్రం ఇచ్చేవాళ్ళు లేదా ఒక తాయితు కట్టేవాళ్ళు. ఇది కూడా ప్లాసిబో ఎఫెక్టే అండి. ఆ దారంలో అంటే నేను ఐ యామ్ ఏ బిలీవర్, సనాతన ధర్మ, ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్. ప్రతి రిలీజియన్లో ప్రతి ఫెయిత్లో ఇలాంటివి ఉన్నాయి ప్లాసిబో ఎఫెక్ట్స్. ఇప్పుడు ఏంటంటే మనకు దృష్టి తీసేయడానికి ఏదో ఒకటి మనం రిచువల్స్ చేస్తాం. ఈ రిచువల్ వెనకాల ప్రాబ్లం అనేది ఇక్కడ మైండ్ సెట్. ఆ రిచువల్ అనేది ఒక అష్యూరెన్స్ ఇస్తుంది, ఇమోషనల్ సేఫ్టీ, ఒక మెంటల్ అష్యూరెన్స్ ఇస్తుంది, తగ్గిపోతుంది ఇంకేం లేదని. ఇప్పుడు చూడండి, పాము గడిచినప్పుడు, ఒక స్నేక్ బైట్ అయినప్పుడు ఆ విషం కంటే ఎక్కువ ఇంపాక్ట్ వాళ్ళు పానిక్ అటాక్, నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ మొత్తము ఒక పానిక్ స్టేజ్లోకి వెళ్తుంది. భయం అనేది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంది. ఫ్యాటాలిటీ అంతా కూడా ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ద పాయిజన్ పనిచేస్తుంది కాదనట్లేదు, దానికంటే ఎక్కువ విధ్వంసం వాళ్ళ ఫియర్. పాయిజన్ పనిచేయడానికి ఒక 10 hours పడుతుంది, 5 hours పడుతుంది, 1 hour పడుతుంది ఇంపాక్ట్. బట్ భయంతో ఒక 10 నిమిషాల్లో, 5 minutesలో, క్షణాలలోనే పానిక్ అటాక్ అయి చనిపోతారు. దిస్ ఈజ్ అ రియాలిటీ.